ప్రతి మాట విలువనేది, ప్రతి దృశ్యం అరుదనేది. చూస్తున్నానండి ఎస్టీవీ. నేను కర్ణ. ముందుగా బులెటిన్లో హైలైట్స్. జిల్లాలో రాజధానిలో విజయవంతమైన బంద్, బైక్ ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాల హడావుడి. సీఎం కిరణ్ పై తెలంగాణ వాదులో ఆగ్రహం, చేవెళ్లలో ప్రభుత్వ శవయాత్ర, పాలమూరు జిల్లాలో పిండ ప్రదానం. ఇది నిరంకుశ ప్రభుత్వం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ. బంద్ కు పిలిపించి ఫామ్ హౌస్ లో ఉండడం ఏంటి? కేసీఆర్ పై చిందులేసిన వై స్వతంత్ర జేఏసీ. షేర్లింగపల్లి, శంషాబాద్ లో బంద్ విఫలం, యథావిధిగా నడిచిన బస్సులు, వ్యాపార సంస్థలు. వయసు పెరిగినా అందం తగ్గలేదంటున్న ఐటెం సాంగ్ భామ, ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీపై రెచ్చిపోయిన మలైకా అరోరా. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ బంద్ నగర శివారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సంపూర్ణంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో పలు విద్యా, వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి. ఇబ్రహీంపట్నం, ఆగపల్లి, బొంగుళూల వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బస్సులు స్వల్పంగా రోడ్డెక్కాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ, సిపిఐలు రాస్తారోకో నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. చలో అసెంబ్లీ భగ్నానికి పోలీసు బలగాలను ప్రయోగించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో తెలంగాణ పార్టీల నేతలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. టీజేఏసీలో భాగమైన టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీల నేతలు ముఖ్యమంత్రికి పిండ ప్రదానం చేశారు. ప్రజల్లో ఉన్న ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఉన్నా లేనట్లే అంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఈ యొక్క బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముట్టడించడానికి బయలుదేరితే ఈ పోలీసు బలగాల చేత, మిలిటరీ బలగాల చేత ఈ యొక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి మరి ఎమర్జెన్సీని లాంటి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తే ఈ ఉద్యమం ఇంకా ఎగసిపడి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నీ యొక్క ముఖ్యమంత్రి పదవికి మరి ఎసురొచ్చేటటువంటి విధంగా నువ్వు వ్యవహరించకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. కొత్బుల్లాపూర్ పరిధిలో గల షాపూర్ నగర్ చౌరస్తాలో పోలీసుల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు చొరబడి అరెస్టులు చేయడం సిగ్గుచేటని, కిరణ్ ప్రభుత్వం ఉద్యమాలలో పాల్గొన్న ప్రజలను అణచడంలో చూపిన శ్రద్ధ ప్రజల వసతులకు కల్పించడంలో చూపించడం లేదని సిపిఐ నాయకులు యేసురత్నం, ఐలమ్మ అన్నారు. రాబో రోజులలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా లేదా అని అనిపిస్తా ఉన్నది. గతంలో ఎమర్జెన్సీ తలపించే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. మరి అదేవిధంగా ఏదైతే నైజాం కాలంలో కానీ, బ్రిటిష్ కాలంలో కానీ కార్యాలయాలపైన దాడి చేసిన సంఘటనలు లేవు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ మరి సిపిఐ తోటి పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళనకు పిలుపునిచ్చి వ్యవసాయ క్షేత్రంలో సేద తీరడంపై ఓయూ స్వతంత్ర జేఏసీ మండిపడింది. నిన్న జరిగిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఆయన పాల్గొనకపోవడంపై
అభ్యంతరం వ్యక్తం చేసిన విద్యార్థి నాయకులు తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఇతర రాజకీయ పార్టీలను సంప్రదించకుండా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విద్యార్థులు విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో చర్చించి త్వరలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడిస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. వ్యతిరేకంగా కనీసం నువ్వు రోడ్డు పైన కూడా రాలేదు అంటే ఈ రోజు విద్యార్థులుగా విరోచితమైనటువంటి పోరాటాలు మేము చేస్తూ ఉంటుంటే, మా మీద కేసులు అయి మమ్మల్ని జైల్లో పెడుతూ ఉంటే నువ్వు మాత్రము ఫామ్ హౌస్ లో పడుకొని నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్ముడు పోయినావు. ఈ సందర్భంగా కేసీఆర్ ని హెచ్చరిస్తా ఉన్నాం. 2014 ఎలక్షన్లే ప్రధానంగా నువ్వు వ్యూహరచన చేసుకుంటున్నావు, ఉద్యమ రచన చేయట్లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన నీకు అవసరం లేదని చెప్పేసి నీ యొక్క వ్యూహంలోనే తెలిసిపోయింది. మేము విద్యార్థులుగా కేసీఆర్ నిన్ను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఫామ్ హౌస్ నుంచి బయటికి రాను, లేకపోతే విద్యార్థులము ప్రజా సంఘాలము కలిసేటువంటి తెలంగాణను సపోర్ట్ చేసేటువంటి రాజకీయ పార్టీల యొక్క మద్దతు తీసుకొని నీ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తాము, నీ సంగతి చూస్తాము. నువ్వు బయటికి రావాలి, తెలంగాణ కోసం రాష్ట్ర సాధన కోసము నువ్వు ఉద్యమించి. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తే ఎమర్జెన్సీని తలపిస్తోందని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉన్న తన నివాసంలో ఏర్పాటైన మీడియా సమావేశంలో విమలక్క మాట్లాడారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రజలను అనుమతించకపోవడం సీమాంధ్ర దురహంకారానికి నిదర్శనమన్న విమలక్క తెలంగాణ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి సీమాంధ్ర అనుమతి ఎందుకు అంటూ ప్రశ్నించారు. శుక్రవారం జరిగిన సంఘటనలకు ముఖ్యమంత్రి పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మలు బాధ్యత వహించాలని విమలక్క డిమాండ్ చేశారు. మేము పలానా జాగాకు హైదరాబాద్ మాది, హైదరాబాద్లో ఉన్నటువంటి జాగ్రత్త చేరుకోవడానికి మీ పర్మిషన్ కావాలి. అడుగు తీస్తే అడుగు మీ పర్మిషన్ కావాలి, నిలబడేటువంటి అడుగు మాది కాదు. అంటే ఇదంతా కూడా ఎవరికి పోతుంది? మరి ఎవరిది? ఎక్కడున్నాం మనం? పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉన్నామా, లేకపోతే నిజంగా స్వాతంత్రం వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి స్వాతంత్ర దేశంలోనే ఇక్కడ తెలంగాణలోనే ఉన్నామా అనేటువంటి ఇప్పటికీ ఒక ప్రశ్న. అందుకోసం ఇవాళ జరిగినటువంటి పరిణామాలన్నిటికీ కూడా అరెస్టులకు, దాడులకు, ఇవన్నిటికీ కూడా అణిచివేతకన్నిటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. అటు కిరణ్ కుమార్ రెడ్డి కానీ పోలీస్ కమిషనర్ కానీ క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఇవాళ జరిగినటువంటి ఎవరెవరైతే గాయపడ్డారో ఇక్కడ ఉన్నటువంటి సీరియస్ ఉద్యోగ దయాకర్తో పాటు నిన్న ఇక్కడి నుంచి పోయినటువంటి వీళ్ళందరి మీద రాజకీయ అందరికీ గాయలేదు. ఇప్పుడు మా హైదరాబాద్ కానీ ఇట్లా ఇప్పుడు తెలంగాణ లోక్సభ పార్టీ కానీ బీడీఎస్ తిరుమల అరుణోదయ కార్యకర్తలతో పాటు బయట ఉన్నటువంటి గాయాలైనటువంటి అందరికీ ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.